అర్థం ఏంటో తెలియడంలా ఈ రోజున చాలామందికి. పాపి అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి, దేవుని లక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలు పెట్టుకున్నావే నువ్వే పాపివి. పాపం యొక్క మూలం చెప్పండి. పాపం ఎక్కడ ఆరంభించబడింది? పాపం యొక్క మూలం ఏంటి చెప్పండి? ఎక్కడ? ఏదేను తోటలో. సరే, ఏదేను తోటలోనిగా పాపం రాకమునకు వేరొక దగ్గర ఎక్కడ పాపం లేదా? దేవుని సముఖమందున్న ఏమంటే దేవదూతల్లో లూసిఫర్ అనబడిన దేవదూత ఏమంటే గర్వించి దేవుని కంటే తను ఎక్కువగా చేసుకుని, వినండి అక్కడ పాపపు ఆరంభాన్ని మనం చూస్తాం. సరే, మానవ జాతికి వచ్చేసరికి ఏది పాపం ఆరంభం అంటే ఏదైనా చోట మీరు రిప్లై ఇచ్చారు. సరే, పరలోకంలో సింపుల్ గా ఎక్కువ డీటెయిల్ గా వెళ్లకుండా పరలోకములో పాపం యొక్క మూలం ఆరంభాన్ని మనం చూస్తున్నప్పుడు దేని బట్టి వచ్చింది అక్కడ పాపం అంటే? మీరు చెప్పిన మాట ఏంటది? గర్వం, ప్రైడ్. గర్వం ఏమండి? ఆ గర్వం అంటే పాపం, పాపం అన్న గర్వం ఈక్వల్ టు రెండు వైపులా పెట్టచ్చు ఏమండి. రెండవ సంగతి, ఏదైనా తోటలో పాపం అక్కడ మూలాలు మనకు కనబడతాయని మీరు చెప్పారు కదా. మరి ఏదైనా తోటలో పాపం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించారు. ఎందుకు అతిక్రమించారు? మనం ఏదైనా మనం గమనించినప్పుడు ఏమంటే భూమి మీద పాపపు ఆరంభం ఆ మూలాలు విన్నారు కదూ. ఈ వీడియోలో ఏమంటున్నారంటే ఏదైనా తోటలో పాపం యొక్క మూలము ఏర్పడింది అని అన్నారు. మీరే సాక్షులు ఆయన మాటలకి. ఏమన్నారు? ఏదైనా వనంలో పాపం యొక్క మూలము ఏర్పడింది అన్నారు. తర్వాత రెండవ విషయం ఏమన్నారు? దేవుని సముఖమునందున్న దేవదూత లూసిఫర్ గర్వించి దేవుని కంటే తను ఎక్కువగా చేసుకుని అక్కడ పాపపు ఆరంభాన్ని మనం చూస్తాం అని అన్నారు. ఎక్కడ? దేవుని సముఖములో ఉండే లూసిఫర్ అంటే పరలోకములో అన్నమాట. ఆ తర్వాత అన్నారు పరలోకములో దాని మూలాలు చూస్తామని చెప్పారు తర్వాత కూడా. రెండోది ఇది గుర్తు చేసుకోండి. మూడోది ఏంటంటే ప్రిమిట్ వలన పరలోకములో పాపం యొక్క మూలాన్ని మనము చూస్తున్నప్పుడు అన్నారు. అంటే దేవుని సముఖం నుండే దూత ఇక లూసిఫర్ లో గర్వం పుట్టింది, పాప మూలం చూస్తాం అన్నట్టు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడట? దేవుని సముఖం అన్నాడు అక్కడ సన్నిధి. లేక ఇక్కడ చూస్తే పరలోకంలో పాప యొక్క మూలాలని మనము చూస్తున్నప్పుడు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? పరలోకములో పాపం పుట్టిందట. పరలోకంలో పాపం పుట్టడం ఏంటి? తర్వాత ఏమంటాడట? మరి ఏదైనా తోటలో పాపం ఏంటి? పరలోకంలో మూలాలు చూస్తున్నప్పుడు అన్నారు. తర్వాత ఏదైనా తోటలో మూలం ఏంటి, పాపం ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమము అని మాట్లాడారు. ఇక్కడ నేను చూస్తే ఈయనకి ఒక క్లారిఫికేషన్ లేదు పాపం ఎక్కడ పుట్టింది అనేది. ఏది పరలోకమా ఆర్ ఏదైనా తోట అనే ఒక అష్యూరెన్స్ లేకుండా మొట్టమొదట పుట్టిన పాపం ఎక్కడ పుట్టింది, ఎక్కడ పాపము ఆవిర్భవింపబడింది, ఏ స్థలంలో అనేది ఆయనకి తెలియదు. ఒకటోదిగా అవ్వమ్మ పళ్ళు ఇస్తే చేయి చాపి తిన్నాడు. దేవుడు ఆదాముకి చెప్పాడు ఆ పలానా పండ్లు తినొద్దు అని. దేవుడు ఆదాముకి చూపించాడు ఆ పండ్లు తినొద్దు అని, తిరిదినమున నువ్వు వృక్షంగా చచ్చదు అని. అదే పండ్లు చూసిన ఆదాము మరి అవ్వమ్మ చేతిలోకి ఇచ్చినప్పుడు ఏం చేశాడట? భార్య మీద మక్కువో ఎమోషనో లేకపోతే మొత్తానికి ఏదైనప్పటికీ కూడా అవిధేయత కనబడుతుంది. మనకి దేవుని మాటకు అవిధేయత కనబడుతుంది. మరి ఆజ్ఞను ఎప్పుడు అతిక్రమించాడంట? పండు తిన్నప్పుడు అతిక్రమించాడు. మరి పండు తిన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమించకుండా ముందు పుట్టిన అవిధేయతను ఏమంటాం? పాపంటామా లేదా? ఏమిటి స్వామి గారు, పాపంటామా లేదా? ఓకే. ఇప్పుడు లూసిఫర్లో పరలోకంలో పుట్టింది అన్నారే, ఇక్కడ అక్కడ కాదు, ఒక స్థలం ఉందా చెప్తాను. నన్ను సెమినార్ పిలిస్తే చెప్తాను. ఆ స్థలంలో లూసిఫర్లో పుట్టింది గర్వం అన్నారే. మరి గర్వమైన పాపం అవుద్ది, అది ఆజ్ఞాతిక్రమం కాదు కదా. అవిధేయత ఆజ్ఞాతిక్రమం కాదు కదా, తినడమే కదా ఆజ్ఞాతిక్రమం. అంటే పాపం అంటే ఏమిటో స్వామి గారు మీకు తెలియనట్లుగా ఒప్పుకోండి. కానీ మీరు ఇంకా పరిశోధించకుండా పేషా యవాన్ పెర్పార్చి హెమర్షా అని వాటి మీదకి వెళ్ళి అవి కూడా చెప్పారు మీ క్లాసులో కనుక. అది కూడా అది అలా చెప్పినారు కూడా ఎవరట? హిబ్రూ వేదాంతులు, గ్రీక్ వేదాంతులు. వారు కూడా ఒక ముసుగు వేశారు, దేనిలోకి వెళ్ళకుండా, బైబిల్ యొక్క సత్యంలోకి వెళ్ళకుండా. ఇప్పుడు అలాగే మీరు కూడా ముసుగేస్తున్నారు. అందుకన్నాను పాపం అంటే ఏమిటో తెలియని బోధకులు ఇలానే బోధిస్తారు. హిబ్రూ వేదాంతులు కావచ్చు, గ్రీక్ వేదాంతులు కావచ్చు, ఇక్కడ ఈ ప్రస్తుతం చెప్పిన పిఎస్ స్వామి గారు కావచ్చు. ఓకేనా?
క్లియర్. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు పిఎస్ స్వామి గారిని ఒక మాట అడుగుతాను. పిఎస్ స్వామి గారు, అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్, వీటిల్లో పాపం యొక్క పేరేమిటి? అజ్ఞాతిక్రమ పాపం యొక్క పేరు, అదొక ఐటమ్. దానిమ్మ పళ్ళు ఉంది, దానిమ్మ పండు ఉంది, దానిమ్మ పండులో పిక్కలు, దానిమ్మ పిక్కలు పాపపు పిక్కలు అవి. అలాగే అజ్ఞాతిక్రమం కూడా ఒక పిక్కే, పాపపు పిక్కే. దోషము, దూషణ, లేకపోతే అపరాధములు, ఇవన్నీ కూడా పాప యొక్క పిక్కలే. ఇంకా గర్వము, నరహత్య, వ్యభిచారము, మాంత్రికత్వం, విగ్రహారాధన, లేకపోతే దేవుని సత్యమునికి విరుద్ధంగా జీవించడం, లేకపోతే పాపం చేయనరిగి, ప్రార్థన చేయనరిగి చేయకపోవడం, పాపం చేయడం, ఇవన్నీ కూడా పాపములే. పాపం చేయడం అంటే ఏంటనేది కూడా తెలియదు మీకు కనుక ఇవన్నీ కూడా దానిమ్మ పండు యొక్క పిక్కలు ఎలాగో అలాగే పాపం యొక్క పిక్కలు ఇవి. వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ సిన్? కనుక ఈయన పాపం యొక్క పేరేమిటి, లేకపోతే పాపం అనగా ఏమిటి అనే నిర్వచనము కూడా చెప్పగలిగితే విశ్వాసులు బాగుపడతారు. కానీ ఇటువంటివి మూసిస్తుంటే ప్రజలు ఏమైపోతారు? మేలు పొందరు. కానీ ఇటువంటి వీటి మీద కూడా మీరు దృష్టి సారించారండి పిఎస్ స్వామి గారు. మీరు ఎందుకు మరి ఇలాగా వాక్యం నుండి మాకు నేర్పించిన వాక్యం కాకుండా వేరే వాక్యంలోకి వెళ్ళిపోయి మీరు వైదొరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ ముసుగు తొలగించండి ప్లీజ్, దయచేసి. తర్వాత చూస్తే ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి వీడియో చూడండి. పాపం అంటే ఏంటో ఆయన నిర్వచించారు, సూపర్ నిర్వచించారు, చూడండి. పాపం అని దేన్ని అంటారు? పాపము. మనలో చాలా మందికి పాపానికి నిర్వచనం తెలియక కొన్ని డైలాగులు వేస్తారు. నేనేం పాపం చేశాను? నేను ఎవరినైనా మర్డర్ చేశానా? ఎవరికైనా మోసం చేశానా? ఎవరిదైనా అన్యాయంగా తీసుకున్నానా అంటారు. అవి ఏవి కూడా పాపాలు కావు. పాపాలు కావా? ఇడెవడరా బాబు అంటారు. అవి పాపాలు కేటగిరీ కాదు. మరి అవి ఏ కేటగిరీ? అతిక్రమ కేటగిరీ. అది రెండో స్థాయి. పాపం మొదటి స్థాయి. నువ్వు రెండో స్థాయిలోకి వెళ్ళి మొదటి స్థాయి విషయాల గురించి మాట్లాడతావే. పాపం అంటే ఏంటో మీకు చెప్తా. పాపం అంటే ఏది చెయ్యాలని నీకు తెలుసో అది చెయ్యకపోతే పాపం. చూస్తారు కదా, పాపం అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తున్న మాట, ఏది చెయ్యాలని నీకు తెలుసో అది చేయకపోవడం పాపం. ఉదాహరణకి అన్యుడిగా ఉంటే ఒకవేళ నాకు వ్యభిచారం చేయాలని ఉంది, తెలుసు, ఎలా చేయాలో తెలుసు, అది చేయకపోతే నాకు పాప? ఈ స్టేట్మెంట్ ప్రకారంగా పోనీ నేను దొంగతనం చేయాలని ఉంది, అలా దొంగతనం చేయకపోతే పాప? ఈయనేమంటున్నారు మరొకసారి వినండి. ఏది చెయ్యాలని నీకు తెలుసో అది చేయకపోవడం పాపం. పాపం అంటే ఏంటో తెలియక మీరేం చేస్తున్నారట? నీకు నచ్చినట్లుగా అవసరమైతే సేవకుడిని చెప్పట్టు కొట్టాలి అని బోధించిన రకం మీది. ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు కదని చెప్పి ఏ సాంప్రదాయాన్ని విధిస్తున్నారంటే పాపం అంటే ఏంటో కూడా తెలియక ఇలా బోధిస్తారు. డేవిడ్ పాల్ గారంట, ఈయన స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే, బైబిల్లో వ్రాయబడిన ఇవన్నీ కూడా ఆజ్ఞాతికరం పాపం, మేలు చేయనరిగి చేయకపోతే పాపం, మీ గురించి ప్రార్థన చేయకపోతే పాపం, లేకపోతే వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, ఇవన్నీ కూడా చదివి ఆయన వీడియోలో చెప్పారు. ఇది పాపం అన్నారు. పాపము అనగా పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. అలాగే సకల దుర్నీతియు పాపము. పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము రెండోసారి తెలుసుకున్నట్లయితే సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతి అంటే అర్థమైందంటే వ్యభిచారము, అబద్ధాలు, మోసాలు, త్రాగుబోతులు, దొంగలు, హంత, సకల దుర్నీతి పాపము. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయువానికి పాపము కలుగును. దీనికి లేఖనములు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో సకల దుర్నీతి పాపము. 3వది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవటము పాపము. రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. పాపం అంటే ఏంటో నిర్వచనం కూడా తెలియదు ఇంకా డేవిడ్ పాల్ గారికి. పాపం అంటే నిర్వచనం తెలియదు. ఇవన్నీ కూడా పాప యొక్క పిక్కలు అని చెప్పాను. మరి దాని పండు యొక్క పిక్కలు, పాప యొక్క పిక్కలు. మరి పాపం అంటే ఏంటి? అది తెలిస్తే క్రైస్తవులకు
క్రమపరచబడతాది. క్రైస్తవ సంఘము క్రమపరచబడతాది. దాన్ని మూసేస్తున్నారు మీలాంటి స్పీకర్లు. మరి స్పీకర్లట ఎవడో చెప్పింది అది పట్టుకొని ఇదే అని ఏంటంటారు వారు విరుస్తారే. ఎవడో చెప్పింది నువ్వు ఇదే పట్టుకుంటే నువ్వే స్పీకర్వి. ఇది నాట్ ఓన్లీ డేవిడ్ పాలయ్య గారికి, నాట్ ఓన్లీ పిఎస్ స్వామి గారికి, నాట్ ఓన్లీ ఎడ్వర్డ్ విలియమ్స్ అయ్య గారి అన్నగారికి, కానీ ఇది అందరికీ కూడా. ఆలోచించండి సేవకులారా, వాక్యపు పరిశోధనలోకి మీరు వెళ్ళాలి. పాపం అంటే ఏంటి? కరెక్ట్గా ఉంటే సంఘాలు క్రమపరచబడతాయి. సేవకులుగా ఎప్పుడు ఈ భూ సంబంధమైన జీవితం కోసం ఆలోచించి వాక్యపు లోతుల్లోకి వెళ్లకుండా తెరలున్నాయి, కొన్ని అడ్డు తెరలున్నాయి, వాటికి అనుకూలంగా బోధిస్తారు. నేనైతే వాక్యముని రిఫార్మ్ చేయడానికి వచ్చాను. నేను కనుక కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి. తర్వాత చూస్తే ఇక ప్రిమేట్ వలన ఇక వేదాంతం ఒక విషయం, ఎవరు మన డేవిడ్ పాలయ్య గారు పాపం అంటే ఏమిటి అనేది పాపం యొక్క పిక్కలు చెప్తున్నారు. మీరు చదివి బైబిల్లో రాయబడినవి, కానీ పాపం అంటే ఏంటి అన్నది మీకు తెలియదు. కనుకనే మీరు చెప్పలేకపోతున్నారు తప్ప ఎప్పుడు కూడా తినడానికి మూతోక్యాన్ని ఇచ్చినట్లుగా బయట వాటికి వెళ్ళకండి దయచేసి. మీరంటే గౌరవం ఉంది, మీరంటే వాక్యం చెప్తారు బాగా అని విన్నాను, సంతోషం, కాదనలేదు. కానీ ఇలాంటి బోధలు చేస్తే మాత్రం నేను ఎదుర్కొంటాను. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. వేదాంతపు స్టేట్మెంట్ ఏంటంటే హీబ్రూలో ఏమంటారు పాపముని అంటే చటహ్ అంటారు. చటహ్ అంటే మిస్సింగ్ ద మార్క్ హీబ్రూలో. తర్వాత యవాన్ అంటారు. యవాన్ అంటే ఇనిక్విటీ, పెర్వర్స్ నేచర్ ఆఫ్ సిన్ అంటే వైద్యులకు పోయి పాపం యొక్క స్వభావం అన్నట్లుగా యవాన్ అనేది అర్థమిస్తుంది. తర్వాత ఏంటంటే మొదటిది చటహ, తర్వాత రెండోది యవాన్, మూడోది పేష అంటే ట్రాన్స్గ్రెషన్, అపరాధము. ఇనిక్విటీ అంటే దోషము, యవాన్ అంటే దోషం, పేష అంటే ట్రాన్స్గ్రెషన్, అపరాధము. ఈ అపరాధమైనా, దోషమైనా, ద్వేషమైనా, వ్యభిచారమైనా, ఆజ్ఞాతికరమైన వాట్ ఎవర్ ఇట్ మే బి, అటువంటిది మరి ఏదైనప్పుడు కూడా ఇవన్నీ పాపం యొక్క పిక్కలు. కానీ ఇక హీబ్రూ వేదాంతులు చెప్పినవి కూడా పిక్కలే చెప్తున్నారు. కానీ వారు కూడా పాపం అంటే ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు. పాపం అంటే ఏంటో బైబిల్లో 2 దగ్గర రాయబడి ఉంది. దాని పేరు సేవకులారా మీకు అందరికీ సవాల్. మీకు కావాలంటే మా సెమినార్ పెట్టుకుని పిలండి, మా సెమినార్లోనే రివీల్ చేస్తాను. కాబట్టి ఆ సమస్య కాదు దేవునికి వాక్యం అంటే.